వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము రాగులతో ఇడ్లీ పెట్టుకుంటున్నామండి. రాగిపిండి రాగులుతో ఇడ్లీ చాలా మంచిది. ఇది రాగులు కానీ జొన్నలు కానీ కొర్రలు ఇవన్నీ కూడా చాలా మంచివండి. రోజు మనం ఇడ్లీ రవ్వ బియ్యంతో కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు. అదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చు అండి. ఒకే పిండితో 2 రకాలు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను అండి. తప్పనిసరిగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు నేను ఈ రాగులతో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనము ఇడ్లీ పిండి నానబెట్టుకోవడానికి రాగులు ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ దేనితో అయినా కానీ ఒక 3 గ్లాసులు, చిన్న గ్లాసు 3 గ్లాసులు రాగులు తీసుకోవాలండి. మీరు దేంతో అయితే రాగులు తీసుకుంటున్నారో దాంతోనే కొలతండి మనకు. చూడండి, నేను 3 గ్లాసులు వేసుకుంటున్నాను. చాలా పాతకాలంలో పెద్దవాళ్ళు ఇవన్నీ తిన్నందుకే వాళ్ళు గట్టిగా ఉంటారండి. మనలాగా కాదు వాళ్ళు. మనం కూడా ఇప్పుడు మళ్ళీ అవి తినడానికి మొదలు పెడుతున్నాం కాబట్టి మనం కూడా అవి తింటే చాలా మంచిది. 3 గ్లాసుల రాగులకి 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ మినపప్పు వేసేసుకొని, కానీ విడివిడిగా వేసుకోండి, 2 కలపొద్దండి. దేనికి దాన్ని నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇట్లా వాటర్ పోసి పెట్టుకోండి. రాగులకు రాగులే నానబెట్టాలి, మినపప్పుకి మినపప్పే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మినపప్పులో రాగులు కలిసాం అనుకోండి అవి సన్నగా ఉంటాయి కాబట్టి మెదవడానికి కష్టమవుతుంది. చూడండి, ఈ విధంగా 2-3 సార్లు కడిగేసి వాటర్ పోసేసి కనీసం ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. చూడండి, కొన్ని అటుకులు వేసుకున్నామంటే ఇడ్లీ స్మూత్గా వస్తుందండి, మనకు దూదిలాగా ఉంటుంది. కాబట్టి కొన్ని అటుకులు వేసుకోండి, ఒక పిడికెడు అటుకులు వేసేదాలు. ఇప్పుడు 5-6 గంటలు నానబెట్టేసామండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుంటున్నాం. ముందుగా మనం రాగులు మాత్రమే మిక్సీలో వేసుకుంటున్నామండి. దీంట్లో మినపప్పు కలపొద్దు ఫస్టే. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి, కొంచెం బరకు ఉండాలి. ఇడ్లీ కదా, మనం ఇడ్లీ రవ్వ లాగానే చేసుకోవాలి కాబట్టి కొంచెం బరగ్గా ఉన్నప్పుడు తీసేసి ఈ విధంగా ఒక బౌల్లో పోసేసుకుందాము. దాని తర్వాత రాగులు పట్టేసిన దాంతో అదే మిక్సీ జార్లో మనం ఈ మినప్పప్పు అటుకులు ఈ 2 కూడా బాగా నానిపోయినాయి. ఇవి కూడా మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పు మాత్రం చూడండి, ఇది కూడా ఈ రాగులు దాంట్లో రాగి పిండిలో వేసేసి కొంచెం సాల్ట్ 1 టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ పట్టదు. మీకు ఎంత పిండి వేసుకుంటే దాన్ని బట్టి సాల్ట్ వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలండి. ఈ మినప్పప్పు ఈ రాగి పిండి ఈ 2 కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలిసిందా లేదా అని చెప్పి మంచిగా 1-2 సార్లు కలిపి పక్కకు పెట్టేసేయాలండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మనం. ఇడ్లీ పిండి కాబట్టి బాగా నానితేనే ఇడ్లీ అనేది బాగా వస్తుంది మనకు. బాగా చూడండి, మంచిగా నానింది. ఇది గిన్నె పైకల్లా వచ్చేసిందండి, నేనే కలిపినాను. అంటే అలా మనకు పులవాలి పిండి ఎంత పులిస్తే ఇడ్లీ అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నామండి. సోడా ఉప్పు చిటికెడు వేసేసుకున్నామంటే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసేసి మంచిగా కలిపేసి ఇవ్వాలి. ఇప్పుడు మనము ఇడ్లీ పెట్టుకుందామండి. ఇలాగ ఇడ్లీ కుక్కర్ అయినా సరే, ఇడ్లీ పాత్ర అయినా సరే, ఏదైనా సరే ఈ విధంగా మనం కొంచెం పిండి వేసుకోవాలండి. మరీ పైకల్లా పొంగిపోయేటట్టు వేయకుండా ఇలా కొంచెం వేసుకున్నామంటే ఇడ్లీ చాలా బాగా వస్తాయండి, చాలా స్మూత్గా కూడా వస్తాయి. మనం మీకు ఎన్ని ఇడ్లీ కావాలో అన్ని పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టేసుకుంటే గట్టిగా ఉంటాయండి. మరీ ఎక్కువ పిండి పోసేసామంటే ఒకదానికి ఇది అయిపోతుంది. ఫస్టే వాటర్ పెట్టేసుకున్నాం కాబట్టి వాటర్ ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసి మూత పెట్టేస్తున్నామండి. చూడండి, ఇడ్లీ 10 నిమిషాల్లో ఉడికిపోయిందండి. మనం 10 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడి మీద తీసామంటే కొంచెం ఆవిరికి నీట్గా అవుతుంది. చూడండి, ఎంత మంచిగా వచ్చినాయి అసలు ఇడ్లీలు, చాలా బాగున్నాయండి. నేను కూడా ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా స్మూత్గా చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి ఇవి మాత్రం. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎంత స్మూత్గా ఉన్నాయంటే అసలు ఇట్లా అంటే అలా ఇరిగిపోతున్నాయండి. చూడండి ఎంత బాగుందో, సేమ్ కేక్ ఉన్నట్టే ఉందని చూస్తుంటే. అంత మంచిగా దూదిగా మన మామూలు ఇడ్లీల కన్నా కూడా చాలా బాగున్నాయి. కానీ చాలా హెల్దీ అండి రాగి ఇడ్లీతో ఎర్రకారం
పల్లి చట్నీ రెండు పెట్టుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు మేమైతే ఇలాగ రెండు చట్నీ చేసుకుంటామండి, ఎర్ర చట్నీ తెల్ల చట్నీ రెండు అండి. పల్లి చట్నీ ఎర్రకారం ఈ రెండు తిన్నామంటే చాలా బాగుంది. ఇప్పుడు అదే పిండితో మనం దోశ కూడా వేసుకుంటున్నామండి. మీకు దోశ వేసేదిగా చూపిస్తాను చూడండి. సేమ్ పిండి అండి, మళ్ళీ పిండి ఏరేదేమీ మార్చలేదు. అదే పిండితో దోశ వేస్తున్నాను. దోశ కూడా ఎంత నీట్గా వస్తుందో చూడండి. నేను ఒక దోశ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇలాగ మంచిగా పెంక కాలిన తర్వాత దోశ వేసేసామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఎప్పుడు మనం బియ్యం వేసుకొని బియ్యం రవ్వ ఇడ్లీ పెట్టుకుంటాము, బియ్యంతో దోశలు వేసుకుంటాము అనేది కాకుండా ఈ విధంగా రాగులతో అప్పుడప్పుడు చేసుకున్నామంటే పిల్లలకి హెల్దీ, పెద్దవాళ్ళకి హెల్దీ అండి. ఇవి చాలా మంచిది, టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరుగా చేసుకొని తినచండి. థ్యాంక్ యూ ఫర్